న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్. స్థానిక ప్రాంతీయ పరిపాలనాధికారి కార్యాలయంలో ఇటీవలే నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అంకిత్ కుమార్ ఐఏఎస్ ను సోమవారం యానాం కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో స్థానిక ప్రాంతీయ పరిపాలనాధికారి కార్యాలయంలో ఇటీవలే నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అంకిత్ కుమార్ ఐఏఎస్ ను సోమవారం యానాం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాల్వాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ దున్నా చక్రవర్తి, లంక బంగారం, కేతా ఫనీ, టీవీ9 రాజు, విత్తనాల వెంకటేష్, మేడిశెట్టి గిరిబాబు, ఏనుగుమట్ల అశోక్ కుమార్, బద్రి, గణేష్, సీను, బుజ్జి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఫోటో తీయండి, ఎవరొకరు వీడియో తీస్తున్నాను నేను. ఫోటో తీయను, వీడియోస్ తీయను, నువ్వు కూడా సెల్లా సెల్ ఇచ్చి అనికి ఇచ్చి నేను వీడియో చేస్తున్నాను. ఫోటో తీయండి, ఎవరొకరు ఫోటో తీర్చండి, ఆప్షన్ ఉంటుంది కదా, లేదంటే కదా. టీవీ9 రాజు, సీనియర్ రాజు. బంగారం అశోక్ సార్, సీనియర్ రిపోర్టర్ సార్. మాకన్నా ఇది సార్ విశాలాంధ్ర కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోలేకుర్రు పంచాయతీ వద్ద తల్లిదండ్రుల తర్వాత పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేది ఉపాధ్యాయులేనని తాళ్లరేవు ఎంపీడీఓ కె సత్యనారాయణ అన్నారు. సోమవారం పోలేకుర్రు పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ వెంటపల్లి నూకరాజు అధ్యక్షతన జరిగిన ఉపాధ్యాయుల సత్కార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోలేకుర్రు పంచాయతీ వద్ద తల్లిదండ్రుల తర్వాత పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేది ఉపాధ్యాయులేనని తాళ్లరేవు ఎంపీడీఓ కె సత్యనారాయణ అన్నారు. సోమవారం పోలేకుర్రు పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్ వెంటపల్లి నూకరాజు అధ్యక్షతన జరిగిన ఉపాధ్యాయుల సత్కార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది సమాజ నిర్మాణానికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులను ఆయన అభినందించారు. అనంతరం మండల ఉత్తమ ఉపాధ్యాయురాలు, పోలేకుర్రు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుని పార్వతిని ఎంపీడీఓ సత్యనారాయణ, సర్పంచ్ వెంటపల్లి నూకరాజు తదితరులు దుస్సాల్వాలతో సత్కరించి అభినందించారు. అదేవిధంగా పోలేకుర్రు గ్రామ పరిధిలో పనిచేస్తున్న 13 మంది ఉపాధ్యాయులు, 5 అంగన్వాడీ టీచర్లను సర్పంచ్ నూకరాజు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ ప్రకాష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి, ఎంవీఓ మోకా ఉమా, హెచ్ఎంలు మొండి వీరబాబు, కాశీ రవీంద్ర, కూటమి నాయకులు విఆర్ఎన్బి ప్రసాద్, దళాల బుజ్జిబాబు, నిమ్మకాయల మూర్తి, దున్నకొండ, వార్డు సభ్యులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 62 నుంచి 67 వరకు రాష్ట్రపతిగా మరి మన దేశానికి ఆయన వన్నె తెచ్చారు. ఆ భాగంలో అదేవిధంగా డాక్టర్ గారిని, మూర్తి గారిని, అన్న బుజ్జిబాబు గారు, ఎవరైతే అతిథులు ఉన్నారో మా అతిథులు మరి తదుపరి పోలేకుర్రు గ్రామం నుంచి మూర్తి గారు, మా చైర్మన్ గారు శ్రీన్ గారు. మరి తదుపరి ఎవరైతే ఉన్నారో మరి తాళ్లరేవు మండల ఎంపీడీఓ గారు, డిప్యూటీ ఎంపీడీఓ గారు, అదేవిధంగా గారి వారికి మరి పోలేకుర్రు సర్పంచ్ గారు చిరుసత్కారం గావిస్తున్నారు. అదేవిధంగా కార్యదర్శి గారు విజయలక్ష్మి మేడం గారు మరి వారిని మరందరూ కూడా వారిని గౌరవిస్తున్నారండి. అదేవిధంగా బహుమతి ద్వారా చాటుకుంటున్నారు.
కృతజ్ఞుడై ఉంటాను. ఎందుకంటే నేను ఇది ఊహించలేదు. ఇది టీచర్స్ డే వారికి చేసే సన్మానం రమ్మని చెప్పేసి మరి ఆయన మనసులో ఏమో వచ్చిందో నాకు సన్మానం చేయడం అనేటువంటిది చాలా ఆనందకరంగా ఉంది. నాకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. మన పంచాయతీ సెక్రటరీ గారికి, అదేవిధంగా నా స్టాఫ్ అందరికీ కూడా, నా ఇక్కడ సచివాలయ సిబ్బందికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గ్రామ పెద్దలందరికీ కూడా నాకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా డాక్టర్ ప్రసాద్ గారిని మరి వాళ్ళు ఎక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా గ్రామస్తులందరూ కూడా ప్రోత్సహించి సహకరించవలసిందిగా నేను అందరికీ, మా పిల్లలందరికీ సహకరించాలని కోరుకుంటూ, మా పిల్లలు కూడా చెప్పే సజెషన్ ఏంటంటే ఏదన్నా చిన్న చిన్న సర్వీసులు చేసేటప్పుడు మనకి పని ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. మరి ప్రతి సర్వీస్ని కూడా, ప్రతి ప్రోగ్రెస్ని కూడా మీరందరూ పంచుకుని మరి చేయవలసిందిగా తెలియజేస్తున్నాను ఈ సభ సందర్భంగా. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా మరి ఇబ్బందులు ఉన్నాయి. ఇందాక మా దడాల విజయ్ చెప్పినట్టు మరి ఫోటోలు తీసుకుని వెళ్ళిపోతున్నారు, ఇంకేం చేయట్లేదు, కార్యక్రమాలు అవ్వట్లేదు, విధి చెప్పట్లేదు అని చెప్తున్నారు. అది మరి ఎంతవరకు అది అనేటువంటిది కాదు. ఎందుకంటే పని ఒత్తిడి ఎంత ఉంది అది మీ నాయకులకు బాగా తెలిసిన విషయం. మా మీద మరి మేము ఎంత ప్రెజర్ పడుతున్నాం, మా పిల్లలు ఎంత ప్రెజర్ పడుతున్నారో ఆ విషయం కూడా మీకు తెలుసు. సో మీ సజెషన్స్ ఇటువంటి కూడా తీసుకుంటాం. మీ సజెషన్స్ కావాలండి నాయకులు. ఈ సంవత్సరం కూడా అది చాలా గ్రాండ్గా చేయడానికి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదో కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాం, అది ప్రజలకు ఉపయోగపడేలాగా, పిల్లలకు ఉపయోగపడేలాగా. మీ పిల్లల్లో ఉన్న స్కిల్స్ని మీరు బయటికి తీసుకొచ్చి వాళ్ళకి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి వాళ్ళలో ఉన్న గొప్పని, మీ స్కూల్ యొక్క గొప్పతనాన్ని ఒక స్టేజ్ రూపేణా విద్యను సంపాదించుకోవడానికి చాలా అదృష్టం. చదువుకోలేరు కానీ చదువుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మంచి అండర్స్టాండింగ్. కాకినాడ జిల్లా తాళరేవు మండలం తాళరేవులో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి శ్రామికులకు బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని, మేట్స్కు సదుపాయాలు కల్పించాలని తదితర డిమాండ్లతో తాళ్లరేవు తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రదర్శన మరియు ధర్నా నిర్వహించి తహసీల్దార్కు మరియు ఎంపీడీఓకు వినతి పత్రాలు అందించడం జరిగింది. ఈ ధర్నాన్ని ఉద్దేశించి కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవులో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి శ్రామికులకు బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని, మేట్స్కు సదుపాయాలు కల్పించాలని తదితర డిమాండ్లతో తాళ్లరేవు తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రదర్శన మరియు ధర్నా నిర్వహించి తహసీల్దార్కు మరియు ఎంపీడీఓకు వినతి పత్రాలు అందించడం జరిగింది. ఈ ధర్నాన్ని ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టేకుమూడి ఈశ్వరరావు, కెఎస్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టంలో 15 రోజులతో వేతనాలు ఇవ్వాలని ఉందని, ఉపాధి హామీ చట్టంలో 15 రోజులలో వేతనాలు ఇవ్వాలని ఉందని, ఈ చట్టాన్ని ఉల్లంఘించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పనులు చేసి 3 నెలలు గడుస్తున్నా వేతనాలు వేయకుండా చట్టాన్ని ధిక్కరిస్తుందని, అదేవిధంగా మన రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కానీ ప్రతిపక్ష జగన్ పార్టీ కానీ ఉపాధి శ్రామికుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా వేల కోసం అడగడం లేదని, ఇది చాలా దుర్మార్గమని, రాష్ట్రంలో అత్యధిక మంది వ్యవసాయ కార్మికులు, ఉపాధి శ్రామికులు కష్టపడి పనిచేస్తుంటే వారి కోసం ఈ ప్రభుత్వం మాట్లాడకపోవడం చాలా విచారకరమని, ఒక్కొక్క ఉపాధి శ్రామికులకు కనీసం 10,000 నుండి 15,000 రూపాయల వరకు వేతనాలు రావాలని, ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తే కూలీలు, శ్రామికులు ఏం తిని బతుకుతారు అని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి బకాయి వేతనాలు వెంటనే వారి ఖాతాల్లో వేయాలని, లేని పక్షంలో వచ్చే సోమవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గోడి భాస్కర్ రావు, బొక్క వెంకటరమణ, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి మల్లు రాంబాబు తదితరులు మాట్లాడారు. వివిధ గ్రామాల నుండి మేట్స్ మరియు ఉపాధి శ్రామికులు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నారు. ఎప్పుడు కూడా పోరాటం ద్వారా వచ్చేది మాత్రం మాకు ఇది నిరంతరం నిలబడతాం. అడుక్కు తింటే ఏమవుతుందంటే ఆ పూటకే అయిపోతుంది, మళ్ళీ మళ్ళాడు 10,000. అలా కాకుండా ఇప్పుడు ఈ చట్టం ఫీవర్ చెప్పాడు ఇందాక ఎలా వచ్చింది, ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా ఈ పథకం రావడానికి, ఎన్ని కష్టాలు, ఎంతమంది త్యాగాలు చేస్తే ఈ చట్టం వచ్చింది. మరి ఈ చట్టాన్ని మనం ఉంచుకోవాలా, లేకపోతే వస్తాయి కమిటీలు లేవు. ఇప్పుడు మీరు వెళ్ళండమ్మా ఎవరికి బాధ్యత లేదు. ఇప్పుడు మేట్లు ఉన్నారు, మేట్లు కూడా రేపొద్దున పిల్లలకి ఏమంటారు, మాకు ఏం రావట్లేదు, వాళ్ళతో పాటు మాకు కూడా కూలి వస్తుంది తప్ప
ఏమి రావట్లేదు అర్థమాలు ఏం బాబు అంటారు లేదా? అదే ఒక కమిటీ ఉందనుకో, నీట్లే కాదు ఆ చెప్తున్నా అదాని కంపెనీలు పెద్ద కోటీశ్వర్లకి అప్పులు కొట్టేసాడు. ఎంత తెలుసా? 17 లక్షల కోట్ల రూపాయలు అప్పు కొట్టేసాడమ్మా. ఇక టీవీలో కానీ చెప్పలేవు. 17 లక్షల కోట్ల రూపాయలు 5 పెద్ద మనుషులకి కొట్టేసాడు మోడీ. రైట్ సార్. లోపలికి రండి, అందరూ రండి లోపలికి. మరేం ఖచ్చితంగా చేయించుకున్న డబ్బులు అయ్యేది 7 గజాలు చేతిలో పడి మీ అకౌంట్లో పడి వరకు మాకు తెలియదు. ఈ ద్వారా మాకు తెలిసింది అలా మార్చేసింది కేంద్రం అని చెప్పి ఆల్రెడీ ఒత్తిడి తీసుకొచ్చి కూలీలు న్యాయం చేయాలని సిస్టమ్ మారిపోయింది. ఆ సిస్టమ్ మార్చాలని చెప్పి మేము ఫైట్ చేస్తున్నాం. అందులో 2 మొత్తం సిస్టమ్ పెట్టారు. అదే అన్యాయం. రేట్లు పెట్టారు, సెలవులు పంపించారు. వాళ్ళకి కూలి వస్తేనే కదా ఉంటే బతికేది. కూలీ చేసిన రైతు పనిచేస్తాం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు రైతులతో కలిసి పొలాల్లో యూరియా చల్లారు. టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ యూరియా కొరత వైసీపీ దుష్ప్రచారం చేస్తుందంటూ వైసీపీ నాయకులపై ధ్వజమెత్తారు. యూరియా ఎక్కడ లేదంటే అక్కడకు గంట వ్యవధిలో వస్తుందంటూ సవాళ్లు విసిరారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు రైతులతో కలిసి పొలాల్లో యూరియా చల్లారు. టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ యూరియా కొరత వైసీపీ దుష్ప్రచారం చేస్తుందంటూ వైసీపీ నాయకులపై ధ్వజమెత్తారు. యూరియా ఎక్కడ లేదంటే అక్కడకు గంట వ్యవధిలో వస్తుందంటూ సవాళ్లు విసిరారు.
పక్క మంచి బలంగా ఉంటాయి అంత పొలకి పాడు చేస్తాం ఇక్కడ చూపించు మరి సిద్ధాంతం కూడా ఉన్నాడు అక్కడ కూడా పంపాం హైదరాబాద్. ఓకే ఒకసారి ఒకసారి గెలుడు కూడా అలా ఎక్కువ వైసీపీ నాయకుడు చూడండి ఎంత గ్రీన్ ఫీల్డ్ ఉందో ఇక్కడ అంతా. మా బావని పచ్చండి కదండి ముందు మీ వెనకాల కొద్ది దూరం వెళ్దాం లోపలికి వెళ్ళి కొద్దిగా వెళ్దాం. దిగండి సార్ దిగండి శ్రీరామ్ సార్ అలాగే మాట్లాడచ్చు ఒక్క నిమిషం బాగా పక్క మంచి బలంగా ఉంటాయి అంత పొలకి పాడు చేస్తాం కట్టిన పడింది మటాస్ కానీ ఏదైనా వచ్చేది జలకొండ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నువ్వు ఎక్కడన్నా సరే పిండి కొరత ఉందంటే 5 నిమిషాల్లో పిండి అక్కడ ఉంటుంది. నేను ఇప్పుడు ఇక్కడ చేబ్రోల్ నుంచి వెళ్తా నిజాలు తెలుసుకుందామని చెప్పి నేను ఆగాను ఇక్కడ. ఈవేళ రైతులు పొలంలో పిండి చల్లుకుంటుంటే వాళ్ళ దగ్గర 10-12 ఎకరాలు ఉంది ఈ రైతులందరిదని అక్కడ స్టాక్ పెట్టుకున్నారు. అక్కడ అంత అలాగ పారదర్శకంగా చంద్రబాబు పిండిస్తున్నాడు. దగ్గర 22,000 టన్నులు రిక్వైర్మెంట్ ఉంది, 23,000 టన్నులు మన ఎక్కడికి టోటల్ కాకినాడ జిల్లాకి 18,000 టన్నులు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ చేసాం. ఇంకా 1,300 టన్నులు సొసైటీల్లోని షాపుల్లోనూ ఉన్నాయి. ఇంకా 2,400 టన్నులు ఉంటే సరిపోద్ది ఇక్కడ జిల్లాకి. 2,400 మెట్రిక్ టన్నులు అన్నీ చెప్పేది మెట్రిక్ టన్నులో చెప్తున్నాను. 2,400 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ ఆందీవే. కొంత ఆల్రెడీ ఈవేళ గొల్లప్రోలు అవసరం అయితే గొల్లప్రోలు దిగుతుంది, కొత్తపల్లి కావాలన్నారు కొత్తపల్లిలో దిగుతుంది. అలాగే టోటల్ జిల్లా అంతా కూడా పిండికి లోట్లేదు. దీన్ని మీరు షాపుల దగ్గర అక్కడ బ్లాక్ మార్కెట్ అమ్మేది మీ షాపుల వాళ్ళు ఎంత కొన్నారే పిండి? 270 అండి ప్రభుత్వం రేటు. ఎవరికైనా రూపాయి అదనంగా ఇచ్చారా? ఎవరికి ఇవ్వలేదు. అది వాళ్ళు అడుగుతులేదే మేము ఇవ్వలేదండి. రెండోది ఏంటంటే పిఎస్సి సొసైటీస్ ఉన్నాయి. సొసైటీ నుంచి డిస్ట్రిబ్యూషన్ ఆధార్ కార్డు తీసుకుని ఎన్ని ఎకరాలు ఉందో దానికి సరిపడా వాళ్ళు అడిగింది డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు ఉంది. ఇంత ఈ రాష్ట్రంలో రైతు కోసం జరుగుతుంది. అన్నదాత సుఖీభా పడిందేమీ అందరికి పడలేదా? అన్నదాత సుఖీభా పారదర్శకంగా పడింది. ఇది వరకు నువ్వు బటన్ నొక్కితే కడపలో పడేది, ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది కాదు. ఈవేళ ఇక్కడ పురుషోత్తపట్నం ఎన్నేళ్ళు ఆపేశారా? 5 సంవత్సరాలు ఆపేసాడండి. ఎందుకు ఆపేశారు? 5 ఏళ్ళు ఆపేశాడు. నా సీటు పోయినప్పుడు నేను రైతుల కోసం పదవడగలేదు, పురుషోత్తపట్నం కావాలని అడిగా. మీరే గొడవట్టారండి. చంద్రబాబు నాయుడు పురుషోత్తపట్నం ఆన్ చేశాడు. అది ఆన్ చేయకపోతే పత్తిపాడికి వ్యవసాయం లేదు, పిఠాపురానికి వ్యవసాయం లేదు, తునికి వ్యవసాయం లేదు, పెద్దాపురానికి వ్యవసాయం లేదు. 5 సంవత్సరాలు రైతులను అప్పుల పాలు పడేసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏం మాట్లాడతాను? రైతుకి మొత్తం అన్యాయం చేశావు. ఏలేడు నీకని చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. 160 కోట్లతో రావణకపేటలో పనులు మొదలెట్టారు. అది ఆపేశాడు. ఇక్కడ శంకుస్థాపన అయింది, జ్ఞాపకం ఉందా లేదా మీకు? అది ఆపేశాడు. తొక్కించేశారు. చంద్రబాబు కొట్టిన శిలాపలకాలను ట్రాక్టర్తో తొక్కించారు. ఇదే వైసీపీ నాయకుడు. ఎప్పుడో అయిపోయాడు అది.
వైసీపీ నాయకులు చేసిన పని, రైతు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు రైతుల పక్షపాతి. ఏది ఏమైనా సరే రైతుల కోసం ఈవేళ పోలవరానికి 15-20 వేల కోట్లు పెట్టి పన్నులు ప్రారంభించి ముందుకు తీసుకెళ్తున్నాడు. రాయలసీమకి నీళ్లు పులివెందులకు ఇచ్చాడు. కుప్పానికి నీళ్లు వెళ్తున్నాయి, కృష్ణా జలాలు. ఇక్కడ పురుషోత్తపట్నం వెళ్తుంది. ఎక్కడికెక్కడ కార్యక్రమాలు రైతు కోసం చంద్రబాబు నాయుడు ఎన్ని వేల కోట్లైనా సరే పనిచేసి ముందుకు తెస్తున్నాడు. అటువంటి రైతు ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి బుద్ధి ఉండాలి. ఏంటి ఎరువులు దొరకట్లేదా? అన్నదాత ఇవ్వలేదా? కళ్ళు కనపట్లేదా? ఎక్కడ ఇవ్వలేదు, ఎక్కడ ఎరువులు దొరకట్లేదు. నేను ఛాలెంజ్ విసురుతున్నాను జిల్లా వైసీపీ నాయకులందరికీ కూడా. ఎక్కడ రైతుకు మీరు దొరకలేదని చెప్పండి, అక్కడ పిండి 2 నిమిషాల్లో ఉంటుంది. అంతేగాని లేనిపోయిన తప్పుడు ప్రచారాలు మాట్లాడి చక్కగా పనిచేసే ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయకత్వాన్ని విమర్శించడం కాదు. అందుకనే ప్రజలు మీకు 11 సీట్లు చెప్పారు. విమర్శించి దమ్ముంటే అసెంబ్లీకి రా. ఎందుకు భయపడుతున్నావు? వచ్చి మాట్లాడు. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద గత 4 సంవత్సరాలుగా జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రతి సోమవారం అన్న క్యాంటీన్ను నిర్వహిస్తున్నారు. ఈ వారం జగ్గంపేటకు చెందిన గాయత్రి ఐశ్వర్య జన్మదినం సందర్భంగా పురోహిత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిళ్లపల్లి అయ్యప్ప మౌనిక దంపతుల ఆర్థిక సహకారంతో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ అన్న క్యాంటీన్ను జగ్గంపేట టీడీపీ అధ్యక్షులు జీను మణిబాబు, పాండ్రంకి రాంబాబు చేతుల మీదుగా ప్రారంభించి నిరుపేదలకు భోజనాలు వడ్డించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద గత 4 సంవత్సరాలుగా జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రతి సోమవారం అన్న క్యాంటీన్ను నిర్వహిస్తున్నారు. ఈ వారం జగ్గంపేటకు చెందిన గాయత్రి ఐశ్వర్య జన్మదినం సందర్భంగా పురోహిత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిళ్లపల్లి అయ్యప్ప మౌనిక దంపతుల ఆర్థిక సహకారంతో భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ అన్న క్యాంటీన్ను జగ్గంపేట టీడీపీ అధ్యక్షులు జీను మణిబాబు, పాండ్రంకి రాంబాబు చేతుల మీదుగా ప్రారంభించి నిరుపేదలకు భోజనాలు వడ్డించారు. ఈ రోజున 4 సంవత్సరాల నుంచి జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో, అలాగే జ్యోతుల నవీన్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ 4 సంవత్సరాల నుంచి అన్నగాని జరుగుతున్నాం. ఈరోజు మామిడిపల్లి గారి అబ్బాయి
అయ్యప్ప వాళ్ళ అమ్మాయి బర్త్డే సందర్భంగా ఇక్కడ అన్న క్యాంటీన్ ఆయనే స్పాన్సర్ చేశారు. ఇంకో విధంగా ఏంటంటే మనకి అన్న క్యాంటీన్ కూడా అక్కడ గోకార్ రోడ్లో ఒక 1 మంత్లో రెడీ అయిపోతే అక్కడి నుంచి 3 కోట్ల కూడా ఏదైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భోజనాలు అక్కడ గవర్నమెంట్ ద్వారా అన్న క్యాంటీన్ ఒక 30 డేస్లో అరేంజ్ చేయాలి. 5 రూపాయలు భోజనం 5 రూపాయలు. అలాగే టిఫిన్ కూడా మార్నింగ్ టిఫిన్ కూడా 5 రూపాయలకి. ఇవన్నీ కూడా అందరూ ఉపయోగించుకోవాలని ఇదంతా ఎన్టీఆర్ పేర్లో జరుగుతుంది. అలాగే నెహ్రూ గారికి కూడా మా చెప్తున్నాం ప్రపంచంలో జగ్గంపేట 4 సంవత్సరాలు జరుగుతుంది. కేవలం కార్యక్రమం మీద చేసి నడిపిస్తున్నారు అందరూ కూడా, ఆయన అభిమానులు అందరూ కూడా. తప్పకుండా దాతలందరూ కూడా దీనికి సహకరిస్తున్నారు. తప్పకుండా అన్న క్యాంటీన్ అతి త్వరలో ఓపెన్ అవుతుంది. అందరూ కూడా ఈసారి నుంచి అక్కడికే వస్తే వాళ్ళకి అన్న క్యాంటీన్ అక్కడ అరేంజ్ చేస్తారని నమస్కారం తెలియజేస్తుంది. తాళ్లరేవు మండలం పరిధిలోని గోవలంక గ్రామంలో బౌద్ధ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా బౌద్ధ మత వ్యవస్థాపకులు మహాబోధి గౌతమ బుద్ధుడు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో రత్న బౌద్ధ సంఘం సొసైటీ వ్యవస్థాపకులు పోనుగుమట్ల నరసింహమూర్తి మాస్టర్, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు గుత్తాల శ్రీరాములు, త్రిరత్న బౌద్ధ సంఘం స్టేట్ కన్వీనర్ గిడ్ల ప్రసాద్, మండల శాఖ అధ్యక్షులు జక్కల ప్రసాద్ బాబు, ప్రధాన కార్యదర్శి గుత్తాల సుబ్రహ్మణ్యం పాల్గొని బౌద్ధ పౌర్ణమి గురించి మాట్లాడారు. ప్రధానంగా గౌతమ బుద్ధుడు సూచించిన మార్గాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని వక్తలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి పినిపే నాగేంద్ర, కూరాటి రాము, కూరాటి వెంకటరమణ, బౌద్ధ మత ఉపాసకులు తదితరులు పాల్గొన్నారు. తాళ్లరేవు మండలం పరిధిలోని గోవలంక గ్రామంలో బౌద్ధ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా బౌద్ధ మత వ్యవస్థాపకులు మహాబోధి గౌతమ బుద్ధుడు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో రత్న బౌద్ధ సంఘం సొసైటీ వ్యవస్థాపకులు పోనుగుమట్ల నరసింహమూర్తి మాస్టర్, బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షులు గుత్తాల శ్రీరాములు, త్రిరత్న బౌద్ధ సంఘం స్టేట్ కన్వీనర్ గిడ్ల ప్రసాద్, మండల శాఖ అధ్యక్షులు జక్కల ప్రసాద్ బాబు, ప్రధాన కార్యదర్శి గుత్తాల సుబ్రహ్మణ్యం పాల్గొని బౌద్ధ పౌర్ణమి గురించి మాట్లాడారు. ప్రధానంగా గౌతమ బుద్ధుడు సూచించిన మార్గాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని వక్తలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి పినిపే నాగేంద్ర, కూరాటి రాము, కూరాటి వెంకటరమణ, బౌద్ధ మత ఉపాసకులు తదితరులు పాల్గొన్నారు. క్రోధ, మద, మాత్సర్య, అసూయ, ద్వేష, పగ, ప్రతీకార, హింస, దొంగతనము. గుత్తాల శ్రీరాములు మాస్టర్ గారు, అదేవిధంగా త్రిరత్న బౌద్ధ ధర్మ సొసైటీ వ్యవస్థాపకులు, ధర్మాచార్య ఉపాసకులు పి నరసింహమూర్తి మాస్టర్ గారు ఇక్కడ ధర్మ ప్రవచనం ఉంది ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి బౌద్ధులు, అంబేద్కరీయులు మరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రవచనాన్ని వినుటకై ఇచ్చేసి ఉన్నారు. వారందరికీ హృదయపూర్వక జయభీములు, బుద్ధవందనాలు. మండల శాఖ తాళ్లరేవు మండల శాఖ అధ్యక్షులు మరి ఉపాసక జక్కల ప్రసాద్ బాబు గారు, ట్రెజరర్ గారు పినిపే నాగేంద్ర గారు, సెక్రటరీ గారు అయినటువంటి గుత్తాల సుబ్రహ్మణ్యం గారు మరియు మెంబర్స్, జాయింట్ సెక్రటరీస్, బౌద్ధులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి ప్రత్యేకమైన జయభీములు, బుద్ధవందనాలు. చినగోలంక గ్రామంలో తాళ్లరేవు త్రిరత్న బౌద్ధ ధర్మ సొసైటీ వారి ఆధ్వర్యంలో భాద్ర పౌర్ణమి బుద్ధ పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా పెద్దలు ఈరోజు భాద్రపద పూర్ణిమ పర్వదినానికి వచ్చేసినటువంటి ఉపాసకులు, గ్రామ పెద్దలు అందరూ కూడా అందరికీ బహుపూర్వక పుస్తకాలు జయపురులు తెలియజేసుకుంటూ, మహాజనులారా, బౌద్ధమనగా సర్వోన్నతుడు, పరిపూర్ణ జ్ఞానోదయుడు, కరుణామయుడైనటువంటి బుద్ధ భగవానుడు లోక కళ్యాణం కొరకు, ప్రపంచ శాంతి కొరకు బౌద్ధాన్ని స్థాపించారు. ఏదో ముక్తి కోసం, మోక్షం కోసం కాదు. బుద్ధ భగవానుడు ధర్మాన్ని స్థాపించి 45 సంవత్సరాలు ప్రచారం చేసింది ప్రపంచ శాంతిని స్థాపించడం కొరకు. ఈ ప్రపంచ శాంతి కొరకు మొట్టమొదట ఆయన బుద్ధం శరణం గచ్చామి అన్నారు. అనగా సద్బుద్ధిని నమ్ముకో
నమ్ముకోమన్నారు మానవులందరినీ కూడా. బుద్ధ శరణం వచ్చామనగా సద్బుద్ధిని నమ్ముకోమని. ప్రతి మానవులు కూడా సద్బుద్ధి దుర్బుద్ధి రెండు ఉన్నాయి. సద్బుద్ధి మనుషులను ఉన్నతమైన మార్గంలో నడిపిస్తుంది. ఆ ఉన్నతమైన మార్గంలో నడిచినప్పుడు అతను మేలు చేసుకుంటాడు, అభివృద్ధిలో మార్గంలో పయనిస్తాడు అతను. అదేవిధంగా సమాజానికి కూడా ఆయన ఎంతగానో మేలు చేస్తాడు సద్బుద్ధి కలవాడు. ఆయనన్నీ కూడా సద్గుణాలే కలిగి ఉంటాడు. కరుణ, శీల, మైత్రి, దయ, దాన, క్షమ, ప్రేమ, సమత, అష్ట సద్గుణాలు కలిగి ఉంటాడు సద్బుద్ధి కలిగిన వ్యక్తి. అందుచేత ఆయన చేసిన పనులన్నీ కూడా సమాజానికి మేలు కలిగిస్తూనే ఉంటాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.